2021-22 సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగం ముగిసింది. గంట 50 నిమిషాల పాటు జరిగిన ప్రసంగంలో నాకు అంత గొప్పగా అయితే అనిపించలేదు. అయితే అట్ ది సేమ్ టైం ప్రస్తుతం జరుగుతున్నది యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేయడంతో పాటుగా కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులకు మాత్రమే అవకాశం ఇచ్చారు. కరోనా కాలంలో ఇంతకు మించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉండే అవకాశం లేదనేది ఇంకొక చర్చ కూడా జరుగుతున్న తరుణంలో నిర్మలా సీతారామన్ బడ్జెట్ని అయితే పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టారు. మధ్యతరగతికి ఎవరైతే ఉద్యోగస్తుడు ఉన్నారో ఉద్యోగస్తుడికి ఎటువంటి ట్యాక్స్ స్లాబ్లు ఎటువంటి మార్పులు చేర్పులు లేవు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా అంతే కంటిన్యూ అవుతూ ఉన్నాయి. 75 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళకి ట్యాక్స్ కట్ అవుతుంది. ఫైలింగ్ చేసే రిలాక్సేషన్ ఏజీ ఎక్కువైంది కాబట్టి ఫైల్ చేసే రిలాక్సేషన్ కొంచెం ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఇంకా మిగతా 12 కాపురానికి 10 రకాల సూత్రాలని ఏదైతే చెప్తారో ఇది భారతదేశానికి 6 సూత్రాలంటూ లెక్కలు నిర్మలా సీతారామన్ కొన్ని చెప్పారు. వాటికి సంబంధించిన ఎక్స్పర్ట్ ఒపీనియన్ చూద్దాం. మనతో టీవీ9 స్టూడియోలో ఉన్నారు సాయిబాబా ఉన్నారు, ఆయన ఎకనమిస్ట్, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్. సుకుమార్ ఉన్నారు, బిజినెస్ అనలిస్టు, స్టాక్ మార్కెట్ అబ్జర్వేషన్ కూడా ఉంటుంది. కృష్ణసాగర్ ఉన్నారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అదేవిధంగా ఫైనాన్షియల్ థింగ్స్ని మానిటర్ చేస్తూ ఉన్నారు. మొదటగా సాయి గారు మీకేమనిపించింది? అంటే ఇవాళ కోవిడ్ వచ్చిన తర్వాత నిజంగానే ప్రతి సామాన్య జీవి అతలాకుతం అయ్యారు. ఎప్పుడైతే సామాన్యులకి ట్యాక్స్ పేయింగ్ కెపాసిటీ తగ్గిద్దో గవర్నమెంట్లకి వాళ్ళ వచ్చే కలెక్షన్ కూడా తగ్గిపోతుంది. అయితే గవర్నమెంట్ అనేది మన వ్యవస్థలో అతిపెద్ద ఎక్స్పెండిచర్ చేయగలిగిన కెపాసిటీ ఉన్నవాళ్ళు. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన దాంట్లో ఈ సంవత్సరం 2021కి 34.5 లక్షల కోట్ల రూపాయల ఖర్చులు అవుతాయి ఎక్స్పెండిచరు. రాబోయే సంవత్సరానికి 35 లక్షల కోట్లే అని అన్నారు. అంటే 50,000 కోట్లే పెంచుతామని అన్నారు. గవర్నమెంట్ కనుక ఎక్స్పెండిచర్ పెంచకపోతే కనుక ఎకానమీ రివైవ్ అవ్వదు. రెండవది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 5.5 లక్షల కోట్లే, సుమారుగా 5.5 లక్షల కోట్లు అని చెప్పారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ చేస్తే కానీ డెవలప్మెంట్ అనేది, ఫ్యూచర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బిల్డప్ అవ్వదు. రెండవది అనేక ప్రభుత్వ రంగ సంస్థలు ఇంకా మిగిలిన వాటిని ఎల్ఐసితో సహా ఇట్లాంటివన్నీ కూడా డిజిన్వెస్ట్మెంట్ చేస్తామన్నారు. గవర్నమెంట్ డబ్బులకి ఇట్లా అవుతా ఉంది. రెండవది అనేక రాష్ట్రాలు అతలాకుతలమైనయండి. అది కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ కోవిడ్ ఎఫెక్ట్తో అతలాకుతలమైనవి. వీటికి బడ్జెట్లో నుంచి ఏమి స్పెసిఫిక్గా ఎక్కువ ఇస్తున్నామని చెప్పకుండా బడ్జెట్ డెఫిసిట్ పూర్తి చేసుకోవడానికి 1 లక్ష కోట్లు పంచుతున్నామన్నారు. అది 15th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం వచ్చే డబ్బులే తప్ప అదనంగా ఏమి ఇచ్చేది లేదు. పైపెచ్చు అప్పులు కుప్పగా మార్చుకోవడానికి మీరు 4% ఆఫ్ ద జీడిపి వరకు రాబోయే సంవత్సరంలో కూడా అప్పులు చేసుకోవడానికి అందరికీ జనరల్ పర్మిషన్ అనేది ఈ బడ్జెట్ ద్వారా గ్రాంట్ చేశారు. ఎఫ్ఆర్బిఎంకి రిలాక్సేషన్స్ ఇచ్చారు. అయితే ఆల్రెడీ 2021లో చేసిన అప్పులను ఎట్లా తీరుస్తారు, రాబోయే సంవత్సరంలో కొత్త అప్పులు చేస్తే భవిష్యత్తులో వీళ్ళందరికీ ఏంటనేది పెద్దగా అవకాశం ఇవ్వలేదు. అట్లాగే కొన్ని ప్రోడక్ట్ల మీద ఇంపోర్ట్ డ్యూటీలు, కస్టమ్స్ డ్యూటీలు అన్నీ కూడా మారుస్తున్నామని అన్నారు. వాటిల్లో కొన్ని అగ్రికల్చరల్ కమోడిటీస్ ఉన్నారు. అయితే ఇది చిన్న అప్డేట్ చెప్తాను. స్టాక్ మార్కెట్ అనూహ్యంగా పాజిటివ్గా స్పందించింది. సుకుమార్ గారు చెప్పాలి. బిఎస్సి 1200 పాయింట్లు, ఎన్ఎస్సి దాదాపు 334 పాయింట్లు పెరిగింది. రీజన్ ఏంటి? సెన్సెక్స్ 1323, నిఫ్టీ దాదాపు 370 పాయింట్లు అండి. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ సంబంధించి గవర్నమెంట్ ఏదైతే అనౌన్స్మెంట్స్ చేసిందో దీని మీద రాబోయే రోజుల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ బాగా పెరుగుతుంది. ఓ విధంగా ఆర్థికంగా కూడా ముందుకెళ్ళడానికి అదొక అవకాశంగా మారుతుందని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పడం జరిగింది. ఇందులో ఏ పార్ట్లు 6 పిల్లర్లు కనుక చూస్తే అన్ని స్టాక్ మార్కెట్కి ఫేవరబుల్గానే ఉన్నాయి. ఒకవైపు హెల్త్ సెక్టార్కి సంబంధించిన కేటాయింపులు కానీ ఇవన్నీ. ఒకటే ఏంటంటే ఇవన్నీ ఎవరి మీద భారం పడుతుందనేది చూస్తే మనం ట్యాక్స్ పేయర్స్ మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏవైతే స్పెండింగ్ టార్గెట్స్ పెట్టుకున్నారో అదొకటి, ప్లస్ 80,000 కోట్లు రాబోయే 2 నెలల్లో మార్కెట్ నుంచి మేము రైజ్ చేస్తామని చెప్తున్నారు. దీనివల్ల మన రూపాయి విలువ బాగా చితికిపోయే అవకాశం ఉంటుంది. అంటే దాన్ని ప్రాబబ్లీ ఇంటర్నేషనల్ మార్కెట్స్తో కంపేర్ చేస్తే డాలర్ కూడా తగ్గింది కదా, మన రూపాయి అంత ఎక్కువ పడిపోయే అవకాశం లేదనే ఉద్దేశంతో దాన్ని ప్రజెంట్ చేసినట్టుగా మనం చూడాలి. సో అప్పులైతే ఇందాక సాయిబాబు గారు చెప్పినట్టు విపరీతంగా పెంచుకుంటూ పోతున్నారు. ఆ అప్పుల్ని ఎలా కడతారు, ట్యాక్స్ పేయర్స్ మీద అది ఎంతవరకు భారం ఉంటుంది అనేది మాత్రం 2022 ఫైనాన్షియల్ ఇయర్ 22 పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి ఓన్లీ ఇన్ఫ్రా థింగేనా, ఇంకా వేరే మేజర్ ఇన్ఫ్రా ఏ సెక్టార్ లో ఎక్కువ పెరిగింది? ఎక్కువ బ్యాంకింగ్ సెక్టార్ పెరిగిందండి. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి లాస్ట్ 1.5 మంత్ నుంచి స్పెక్యులేషన్ ఎక్కువ ఉంది. అంటే 1 lakh డిపాజిట్స్ మీద ఇన్సూరెన్స్ని 5 lakhs వరకు పెంచుతారు. ఇవన్నీ కూడా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో వాటిల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేకపోవడంతో బ్యాంకింగ్ స్టాక్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్ సెక్టార్కి సంబంధించి 46% ఇప్పటివరకు ఉన్న ఎఫ్డిఐ అనుమతుల్ని ఏకంగా
74%కి పెంచడం, 74% పెంచడంతో విపరీతమైన ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్స్ భారతీయ స్టాక్ మార్కెట్లోకి కంపెనీల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అది కొద్దిగా పాజిటివ్గా తీసుకున్నట్టు చూడాలి. ప్రస్తుతం 1471 పాయింట్లు అంటే వన్ సైడెడ్ పెరుగుతుంది. రైట్. దీంతో పాటుగా మరొక ఇంపార్టెంట్ బడ్జెట్లో నాకు కనిపించింది, రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలక్షన్లో భాగంగా బాగానే ప్యాకేజీలు అనౌన్స్ చేసినట్టుగా, ఇన్ఫ్రా ప్యాకేజీలు అనౌన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్కి 25,000 కోట్ల రూపాయలతో హైవేలు, ఇంటర్నల్కి 95,000 కోట్లలో రోడ్ల అభివృద్ధి, అస్సాంలో 34,000 కోట్లతో హైవేల అభివృద్ధి, కేరళలో 1,100 కిలోమీటర్ల జాతీయ రహదారుల కోసం 65,000 కోట్లు. తర్వాత బెంగళూరు అంటే ఎలక్షన్స్ లేవు అనుకోండి, చెన్నైలో ఎలక్షన్స్ ఉన్నాయి. తమిళనాడులో 3,500 కిలోమీటర్ల రోడ్ల విస్తరణ కోసం నిధులు, చెన్నై మెట్రో కోసం 63,000 కోట్ల రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. కేరళలో కూడా ఎలక్షన్లు ఉన్నాయి. కొచ్చి మెట్రోకు ఫేజ్ 2 కోసం 1957 కోట్లు. ఓవరాల్గా చూసుకుంటే రాబోయే ఎలక్షన్లు కూడా దృష్టిలో పెట్టుకొని కేటాయింపులు జరిగినట్టుంది. కృష్ణసాగర్ దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ముందుగా నరసింహమూర్తి మనతో జాయిన్ అయి ఉన్నారు. ఆయన బ్యాంకింగ్ రంగ నిపుణులు. నరసింహమూర్తి గారు, ఈ బడ్జెట్ ఓవరాల్గా ఎలా ఉంది, అందులోనూ బ్యాంకింగ్ రంగానికి సంబంధించి చూస్తే అనౌన్స్మెంట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఒక విధంగా చెప్పాలంటే గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగుంది. యూనో వాయిస్ గట్టిగా వాయిస్ అండి వినిపిస్తుంది. యు క్యారీ ఆన్. So at the outset, I feel lot of injustice done to Indian MSMEs. అంటే ఇన్ని రోజులుగా మన ఎకానమీ ఈ విధంగా ఉండటానికి, కష్టాలు పట్టడానికి 95 చిదంబరంగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఇంపోర్ట్ డ్యూటీస్ అన్నీ సడన్గా 50-40 నుంచి జీరోకి తీసుకొచ్చి ఎంఎస్ఎంఎస్ని బస్సు పెట్టించారు, బ్యాంకింగ్ రంగాన్ని బస్సు పెట్టించారు ఎన్పిఏలు. అది ఇప్పుడు కరెక్షన్ అయిందండి. గత 2 ఏళ్ళుగా 1 ఇయర్గా పోస్ట్ కరోనా ఎంఎస్ఎంఈ సెక్టార్కి కొంత రిలీఫ్ వచ్చింది. ఇప్పుడు ఎంఎస్ఎంఈ సెక్టార్ ఆల్ ఇంపోర్ట్ డ్యూటీస్, పూర్ క్వాలిటీ ఇంపోర్ట్స్ మీద 0 నుంచి 20%, 0 నుంచి 5% అగ్రికల్చర్ ఇన్పుట్స్ మీద ఈ విధంగా ఫస్ట్ నేను నా కామెంట్ ఏమిటంటే, ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఎంప్లాయ్మెంట్కి ఊతం ఇచ్చే బడ్జెట్గా చూడంగానే కనిపించే బడ్జెట్ అండి. ఇంకా కరోనా విషయంలో పోస్ట్ కరోనా ఎలకేషన్స్, ద ఫోకస్ ఆఫ్ హెల్త్ మిషన్, ద ఫోకస్ ఆఫ్ హెల్త్, పిఎం స్వాస్థ్య యోజన, అది ఒక విధంగా పాజిటివ్గా ఉందని చెప్పచ్చు. అది క్లీన్ ఎయిర్కి 2,72 lakh crores నెక్స్ట్ 5 yearsలో 41 అర్బన్ మిషన్స్కి చెప్పారు. అదేవిధంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్కి పిఎల్ఐ స్కీమ్స్ మనం అనుకుంటున్నాం. ఈ పిఎల్ఐ స్కీమ్స్ అన్ని సెక్టార్లకి 1.97 lakh crores అలొకేషన్ వల్ల మనం ఒక గ్లోబల్లీ కాంపిటేటివ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ వెళ్ళేట్టుగా ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చాలా ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారు. ఎస్పెషల్లీ మానిటైజేషన్ ఆఫ్ అసెట్స్ మీద ఇచ్చారు ఫోకస్. ఇవన్నీ చేసినా కూడా ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగానే కనిపిస్తుంది. ఈ బ్యాంకింగ్ సెక్టార్కి వచ్చేప్పటికీ మీరు స్పెసిఫిక్గా బ్యాంకింగ్ సెక్టర్ అడిగారు. కన్సాలిడేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్లో కన్సాలిడేషన్ ఆఫ్ సెబీ డిపాజిటర్స్ యాక్ట్, సెక్యూరిటీ కాంట్రాక్ట్ యాక్ట్, ఇది కూడా ఒక రిఫార్ము. ఈసారి చాలా రకాల రిఫార్మ్, కంటిన్యూయేషన్ ఆఫ్ రిఫార్మ్ లాగా ఉన్నది. 5th ప్యాకేజ్ లాస్ట్ 1 yearలో ఇచ్చింది. ఇంకొక 1 more ప్యాకేజ్ లాగా ఉన్నది. రిఫార్మ్ ఓరియంటెడ్ బడ్జెట్లో ఉంది. కాకపోతే ఏమిటంటే అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఒక ఎన్పిఎల్కి రికవరీకి ఏ విధంగా చేస్తారని చెప్పేసి, దీనికోసం అని చెప్పి ఒక నేషనల్ రికన్స్ట్రక్షన్ ఆర్సిల్ ఏఎంసీ సపరేట్గా విల్ బి ప్రమోటెడ్ టు టేక్ ఓవర్ ఎన్పిఎస్ అన్నారు. బ్యాడ్ బ్యాంక్ కాకుండా రికవరీగా చేశారు. బ్యాడ్ బ్యాంక్ ఇస్ నాట్ ఎంకరేజబుల్. ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్రెడీ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఎగ్జిస్టింగ్ ఎన్పిఎస్ తీసుకోవడానికి ఎక్స్క్లూజివ్గా గవర్నమెంట్ కంట్రోల్లో అనుకుంటా, దీన్ని ప్రైవేట్ సెక్టర్ అని చెప్పలేదు. గవర్నమెంట్ కంట్రోల్లో ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రపోజ్ చేస్తున్నారు అంటే అనిపించింది. అది కూడా ఒక మంచి ప్రపోజల్. కాకపోతే ఇన్సూరెన్స్ సెక్టారు ఎప్పటి నుంచో 49 నుంచి 74 చేయాలని చెప్పారు. అది వాళ్ళు అయింది. దట్ ఇస్ వెరీ గుడ్ ప్రపోజల్. కాకపోతే బ్యాంకింగ్ రంగంలో ఇవన్నీ సరిపోతాయా అంటే ఒక విధంగా అన్లెస్ ఆ బ్యాంకింగ్ రంగంలో స్ట్రెంథనింగ్ ఆఫ్ రెగ్యులేషన్ అండ్ అక్కడున్న రిస్క్ మేనేజ్మెంట్ సిస్టము, అంతర్గత ఆడిట్ వ్యవస్థ, ఇవన్నీ స్ట్రెంగ్తన్ చేయకపోతే ఎన్ని రిఫార్మ్స్ చేసినా కూడా పవర్ సెక్టర్ రిఫార్మ్స్ లాగా డిస్కామ్స్ ఎప్పుడు లాస్ వచ్చేటే బ్యాంకులు లాస్ వస్తూ ఉంటాయి. సో బ్యాంకులకు ఏమిటంటే బేసిక్గా హౌ టు strengthen the internal control, concurrent audit and risk management systems
ఇవి ఎలా స్ట్రెంగ్తన్ చేస్తున్నారు దాని మీద ఫోకస్ ఈ బడ్జెట్లో కనిపించలేదు. అదొక్కటి మినహాయిస్తే మిగతావన్నీ కూడా బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేసేట్టుగా ఉన్నది. కాకపోతే ఏమిటంటే ఒకే ఇంపార్టెంట్ పాయింట్, మళ్ళీ 22,000 కోట్లు క్యాపిటల్ ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా ఎవ్రీ ఇయర్ ఇచ్చుకుంటూ పోతే కూడా కొన్ని కష్టాలు ఉంటాయి. అందుకే ఇదివరకు అనుకున్నట్టుగా బ్యాంక్ హోల్డింగ్స్ అన్నీ కూడా ఒక హోల్డింగ్ కంపెనీలో పెట్టి దానికి అందరు ఆ హోల్డింగ్ కంపెనీలో రిజిస్టర్ చేసి, అదేవిధంగా మిగతా బ్యాంక్ పిఎస్యూస్ కూడా పబ్లిక్ వెళ్ళేట్టుగా చేస్తే ఈ విధంగా క్యాపిటలైజేషన్ అవసరం ఎవ్రీ ఇయర్ 20,000 కోట్లు, 22,000 కోట్లు, 23,000 కోట్లు ఇవ్వటం అనేది తగ్గే అవకాశం ఉంది. డైవెస్ట్మెంట్ మీద మంచి ఫోకస్ చేశారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఈసారి టచ్ చేయని సెక్టార్ లేదు. ఇది టోటల్గా రిఫార్మ్ ఓరియంటెడ్గా ఉంది. ముందు అనుకున్నట్టే 5 ప్యాకేజీలు అయిపోతే ఆత్మనిర్భర్కి ఇది 6వ ప్యాకేజ్లో ఉంది. కొంచెం క్రిటికల్గా కొంచెం క్రిటికల్గా కనుక పాజిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని చూసి కాకుండా క్రిటికల్గా కనుక చూసుకుంటే కొంతగా ఈ అకౌంటబిలిటీ ఇన్ ద బ్యాంక్స్ పెంచడానికి, అకౌంటబిలిటీ ఇన్ ద రెగ్యులేటరీ సెక్టార్ ఎంతవరకు ఆర్బీఐ అకౌంటబుల్, ఎక్కడ ఆర్బీఐ అకౌంటబిలిటీ కనిపించట్లేదు. రేపు అకౌంటబిలిటీ ఇన్ ద రెగ్యులేటరీ సెక్టార్ దీని మీద ఏ విధంగా చేస్తారన్నది ఒక ఇష్యూ తప్పితే అదర్వైజ్ నేను చూసినట్టుగా ఈ మనం అనుకున్నట్టే ఎక్స్పెక్ట్ చేసినట్టే అన్ని ఏరియాస్లో రిఫార్మ్స్ ఇస్తూ ఈ బడ్జెట్ నడిచిందని చెప్పొచ్చు. రైట్. అసమ్మతి గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. కృష్ణసాగర్ ఇందాక నేను అడిగినట్లు పొలిటికల్ టచ్ మీరు ఎట్లా చూస్తారు? పొలిటికల్ టచ్ ఇచ్చినట్టుందా బడ్జెట్కి? అంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో పాలిటిక్స్ ఈజ్ ఆల్ పర్వేజివ్ అంటారు. పాలిటిక్స్ లేకుండా ఏ రంగం ప్రభుత్వం నడిపించే వాటిలో ఉంటుందని నేను అనుకోను. అయినా కూడా ఈరోజు బడ్జెట్ ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసిన బడ్జెట్ అది ఏ పొలిటికల్గా ఉందని మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఈ బడ్జెట్ చాలా కీలకమైన బడ్జెట్గా భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ బడ్జెట్ ఆన్ ట్రాక్ ఉన్నదని మేము భావిస్తూ ఉన్నాం, దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. అయితే ఇది ఎందుకు కీలకం అంటే ఒక 2 సంవత్సరాల స్లోడౌన్ తర్వాత ఆల్మోస్ట్ నెగటివ్లో ఎంత నెగటివ్ అంటే 7.7% నెగటివ్ జీడిపి గ్రోత్లో మనం ఉన్నాం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ బడ్జెట్ ఆబ్జెక్టివ్ 11% గ్రోత్ రేట్కి పెగ్ చేసి దీన్ని ఫార్ములేట్ చేయడం జరిగింది. ఆ 11% జీడిపి గ్రోత్ రేట్ని మనం ఈ సంవత్సరమే 2021-22కి మనం ఏం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో పాజిటివిటీకి వచ్చి జీడిపి గ్రోత్ 11%కు పోయే విధంగా ఆ లక్ష్యాన్ని పెట్టుకొని బడ్జెట్ తయారు చేశారు. కాబట్టి దాన్ని మేము హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు చాలా మంచి కసరత్తు దీని మీద చేశారని మీరు అనుకున్నట్లుగా, లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మీ వ్యూ పాయింట్గా 11%కి వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుందా? అంటే ఇప్పుడు బిఫోర్ కరోనా మనం మైనస్లో దాదాపు ఆల్మోస్ట్ 5-6 మధ్యలో 7.7 అంటే ఇప్పుడు బేస్ ఏదవుతుంది, బేస్ తగ్గుతుంది కదా. ఇప్పుడు మీరు 11% అంటే మీరు 7.7 తీసేయాల్సి వస్తుంది. కాబట్టి మన రియల్ టైం గ్రోత్ విల్ బి 2.4%, 2.5%. కానీ మనకి అంటే ఎగ్జిబిట్ అయ్యే నామినల్ గ్రోత్ 11% ఉంటుంది. కానీ ఇది రివైవల్ అన్నది మనం మర్చిపోవద్దు. అంటే మన ఒక్క దేశమే కాకుండా ఎకానమీ ఆర్థిక వ్యవస్థ ప్రతి ఒక్క దేశాన్ని టాప్ 10 మీరు ఎకానమీస్ తీసుకుంటే అన్ని ఎకానమీస్ కూడా నెగిటివ్లోకి పోయి ఒక చైనా తప్ప. ఇప్పుడు మీరు ఆ గ్రోత్ రేట్ చూసుకుంటే ఆ ఎకానమీస్ ఏ విధంగా దీంట్లో ఏ ఫ్యాక్టర్స్ మీకు గ్రోత్ రేట్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది? ఏ ఫ్యాక్టర్? బడ్జెట్ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏ ఫ్యాక్టర్స్ వల్ల తగ్గింది, మైనస్ అయిందని అర్థం చేసుకోవాలి. జీడిపి బై కన్జంప్షన్ చూస్తే మీకు డిమాండ్ ఏ విధంగా తగ్గింది అండ్ ప్రొడక్టివిటీ ఏ విధంగా తగ్గింది అని తెలుస్తుంది. జీడిపి బై కన్జంప్షన్ చూస్తే హౌస్ హోల్డ్ 59.1% ఖర్చు పెడతారు మొత్తం దేశం. మీకు జీడిపి అవుట్కమ్స్ అన్నవి ఖర్చు మీదనే ఆధారపడుతుంది కాబట్టి, కన్జంప్షన్ మీద ఆధారపడుతుంది కాబట్టి గవర్నమెంట్ ఖర్చు పెట్టేది 11.5%. ఇప్పుడు తగ్గింది ఎక్కడ అంటే అట్లా చూస్తే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఫిక్స్డ్ క్యాపిటల్ 28.5% అండ్ అది కూడా గవర్నమెంట్ చేస్తుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఇంటూ ఇన్వెంటరీ 3.9%, ఎక్స్పోర్ట్ ఫర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 19.1%, ఇంపోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ -22%. అంటే ఇప్పుడు మీరు ప్రైమరీ కాంపోనెంట్స్ తీసుకుంటే జీడిపిని డ్రైవ్ చేయడానికి హౌస్ హోల్డ్ పర్చేస్ని పెంచాలి, అంటే కన్జ్యూమర్ స్పెండింగ్ని హౌస్ హోల్డ్స్లో పెంచాలి. కాబట్టి అది డిమాండ్ సైడ్. ఇప్పుడు గవర్నమెంట్ 11.5% ఖర్చు పెడతా ఉంది, దాన్ని పెంచాలి. సో దాంతో ఏమవుతుంది, మీకు సప్లై సైడ్ పెరుగుతుంది కాబట్టి అదే ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం 100% మన లక్ష్యం వైపు పోతున్నాం అన్నది ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఆల్మోస్ట్ 137% పెంచడం జరిగింది, అంటే వివిధ రంగాలలో యావరేజ్ చేస్తే. కాబట్టి అంత స్పెండింగ్ మనం చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ 11.5% అనేది 25 to 30% కావడం,
ఈ ఫిక్స్డ్ క్యాపిటల్లో ఆల్రెడీ మనం 50 లక్షల కోట్లు అనుకుంటా అది మనం ఏం చేస్తూ ఉన్నాం. కాబట్టి 28.5% ఉన్నది కూడా అరౌండ్ 32%కి పెరుగుతుంది. కాబట్టి కన్జంప్షన్ని మనం పెంచేటప్పుడు ప్రొడక్టివిటీ ఆఫ్ ద జీడిపి విల్ ఆల్సో ఇంక్రీజ్. ఆ విధంగా 100% మనం ఒక్కరమే చెప్పడం కాదు, ఈ 11% గ్రోత్ అన్నది మన అసెస్మెంటే కాదు, IMF తర్వాత వరల్డ్ బ్యాంక్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. దాని తర్వాత మనం లెవెల్ అవుట్ అయ్యి 5.5%కి రియల్ టర్మ్స్ అంటే లోవర్ బేస్ కాకుండా 5.5% యాక్చువల్ గ్రోత్కి 22లో వస్తాం. రైట్ సాయి గారు, ఇప్పుడు కరోనా తర్వాత ఎక్స్పెక్టేషన్స్ బడ్జెట్ మీద ఎవరు చాలా పెద్దగా పెట్టుకోలేదు. సరే, కరోనా నుంచి ఓవర్కమ్ తొందరగానే మనం అనుకున్న దానికంటే ముందుగానే అయ్యాం. ఎక్స్పెక్ట్ చేసినట్లుగా ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బడ్జెట్ ప్రొజెక్షన్స్ లేకపోతే బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ చూస్తే ఓకేనా? మనం అనుకున్నది మించి ఉందా, తక్కువ ఉందా, ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? అంటే ఇక్కడ ఎక్స్పెక్టేషను గతంలో బీజేపీ ప్రభుత్వం చేసిన వాటికి భిన్నంగా ఉందండి. ఇది గతంలో చెప్పిన దాని ప్రకారం 2022 నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ అనేది పూర్తి అవ్వాలి. కానీ ఈ బడ్జెట్లో ఏం చేశారు, అద్దెళ్లలో ఉండే వాళ్ళ కోసం సౌకర్యం ఇస్తున్నాము, అద్దెళ్ళు ఇవ్వటం కోసం ప్రాజెక్టులు కట్టే వాళ్ళకి మేము ఇన్సెంటివ్ ఇస్తామన్నారు. అంటే ఇళ్ళు లేని వాళ్ళు ఉండబోతున్నారు ఇంకా. సో 2022 మార్చి నాటికి హౌసింగ్ ఫర్ ఆల్ పూర్తి అవ్వబోవట్లేదు. దాని గురించి ఎక్కడ బడ్జెట్లో మెన్షన్ చేయలేదు. ఇప్పుడు పూర్తవుతున్న సంవత్సరానికి 2021 నాటికి ఎక్స్పోర్ట్స్ 6.5% తగ్గిపోయినాయి అంతకుముందు సంవత్సరం కన్నా. ఎక్స్పోర్ట్స్ ఎట్లా బూస్ట్ చేయబోతున్నాం అనేది ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. సో అట్లాగే ఈ స్టేట్లకి ఆదాయం అంతా పూర్తిగా తగ్గిపోయింది, లేదా వాళ్ళు ఎక్స్పెండిచర్ కెపాసిటీ స్టేట్లకి బాగా తగ్గిపోయింది. వాళ్ళని ఏ విధంగా పెంచడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తాం అనేది ఎక్కడా చెప్పలేదు. ఇవి ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయండి. ఇప్పుడు కొన్ని ఇంపోర్ట్స్ ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎస్, డెఫినెట్గా అది చిన్న సెక్టార్లకి ఉపయోగపడుద్ది. కానీ వాళ్ళకి ఇవాళ బ్యాంకింగ్ సెక్టార్లో కానీ వాళ్ళకి క్యాపిటల్ మొత్తం ఎరోడ్ అయిపోయి కానీ ఇవాళ కోట్లాది మంది ఎంప్లాయ్మెంట్ కోల్పోయారు ఈ బడ్జెట్ ద్వారా. ఎస్, మేము చేసే ఎక్స్పెండిచర్ వల్ల 2 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయని ఈ బడ్జెట్లో చెప్పలేకపోయారు. ఇవాళ ప్రస్తుతం ఎట్లుందంటే ప్రతి కంట్రీ కూడా మన దేశంతో పాటు ఉన్న ప్రజెంట్ స్టేటస్లో మనం నిలబడితే భవిష్యత్తుకు మళ్ళీ నిలబడతాము అనే దానికి ఇంకా ఫర్దర్ డ్రాప్ కాకుండా ఉండటానికి ప్రయత్నం చేశారు తప్పితే గ్రోత్కి 11% గ్రోత్ అనేది నేను అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. అంటే మైనస్ నుంచి ప్లస్ వస్తుంది కదా, టోటల్ 11% కనిపించి కావచ్చు. చాలా కష్టమైన బాధ్యత అండి. లాస్ట్ ఇయర్ రికార్డ్, మరి ఇంత కరోనా టైంలో రికార్డ్ ట్యాక్స్ పేయింగ్ జరిగిందని చెప్పి అది లాస్ట్ 2 monthsలోనే కలెక్షన్ అండి. లాస్ట్ 2 months నుంచి ఎందుకు కలెక్షన్ వస్తున్నాయి అంటే డిసెంబర్ 1వ తారీఖు నుంచి ఎవరైతే జీఎస్టీ రిటర్న్స్ చేయలేదో వాళ్ళందరిది కనుక మీరు జీఎస్టీ రిటర్న్స్ అయిపోతే మీది క్యాన్సిల్ చేస్తాము. అట్లాగే లాస్ట్ కరోనా టైంలో సరిగ్గా రిటర్న్స్ చేయటము కలెక్ట్ చేయటం చేయలేదు, అవన్నీ కూడా ఇవాళ కలెక్ట్ చేశారు. కానీ పెండింగ్స్ అన్నీ వచ్చి కనపడతాయి. అట్లాగే ఇన్ జనరల్ జనవరి ఫిబ్రవరి మార్చి ప్రతి కంపెనీలో కూడా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్ కానీ అదర్ కానీ ఇప్పుడు యాక్టివిటీ బిగిన్ అయ్యి ఇది ఉంది. అట్లాగే స్టీల్ సెక్టార్లో 25% ప్రైస్ పెరిగిందండి. సిమెంట్ సెక్టార్లో 25% ప్రైసెస్ పెరిగినాయి. ఇవన్నీ కూడా 18% స్లాబ్లో ఉన్నాయి, 12% స్లాబ్లో ఉన్నాయి. వీళ్ళందరూ ట్యాక్స్ పేయింగ్ ఉన్నది, రియల్ గ్రోత్ కాదండి అది. ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గ్రోత్ రేట్ లేదు, కన్జంప్షన్ సెక్టార్ గ్రోత్ రేట్ లేదు. ఇవాళ హౌస్ హోల్డ్ ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం తీసుకోవాలి. మెయిన్ ఇంకొకటి, అత్యధిక మంది ప్రజలు డిపెండ్ అయిన వ్యవసాయ సెక్టార్లో మీరు ఎంఎస్పి గురించి చాలా పెద్ద ఇది జరుగుతూ ఉంది. ఎంఎస్పిలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి 1.5 టైమ్ ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే సింపుల్గా స్వామినాథన్ చెప్పిన దాన్ని అమలు చేస్తున్నాము అనేది ఒక మాటతో దేశం అంతా అదే అడుగుతుంది. బీజేపీ వాళ్ళ మేనిఫెస్టోలో కానీ బీజేపీ ప్రభుత్వంలో కానీ అదే చెప్తా ఉన్నారు. ఎస్, వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ స్వామినాథన్ అనే ఒక మాట అంటే సరిపోయేదానికి మళ్ళీ 1.5 టైమ్స్ అని ఒక రెస్ట్రిక్షన్ పెడతా వచ్చారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దేశం మొత్తానికి ఒకే విధంగా లేదండి, రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా ఉన్నది. దాన్ని ఏరియా బేసిస్ మీద వెళ్లాల్సిన అవసరం ఉన్నది. దానికి స్టేట్ని బోనస్ ఇచ్చుకోమని ఇదంతా చెబుతున్నారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కొద్దిగా కష్టమైన ప్రక్రియ అండి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అవడానికి. అంటే సాయిబాబా గారి అనాలిసిస్ బాగుంది. అయితే వారు అన్నది ఏంటంటే అంతా సవ్యంగా నడిచి ఉంటే COVID-19 రాకపోతే ఒక హౌసింగ్ ఫర్ ఆల్ అన్నదే కాదు, మిగతా మేము అనుకున్న లక్ష్యాలన్నింటినీ కూడా చేరేవాళ్ళం. ఇప్పుడు 1 సంవత్సరం కాదు 2 సంవత్సరాలు దెబ్బతిన్న పరిస్థితి కనబడతా ఉన్నది. అంటే ఇంతకుముందు కూడా ఎర్లియర్ స్లో డౌన్ ఉన్నది, అది మనం చేసుకుందా గ్లోబల్లీ వచ్చిందా అన్నది పక్కకు పెడితే యాక్చువల్లీ 2 సంవత్సరాల అభివృద్ధి పోయింది. కాబట్టి ఇది మేమేమనుకుంటున్నాం అంటే రివైవల్ బడ్జెట్ అని అంటాం. అంటే ఇది మళ్ళీ ఒకసారి ఎకానమిక్ రీసెట్ చేయడం, మళ్ళీ ఆన్ ట్రాక్ మన ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చే ఒక ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకున్నది, ఇది మా స్టాటిస్టిక్స్ కావు, ఇవి IMF స్టాటిస్టిక్స్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇచ్చినవి.
అమెరికా 3.4 నెగటివ్ అయింది గత సంవత్సరం. అది 21కి 5.1% అయ్యి, అంటే బేస్ మళ్ళీ మైనస్ ఉంది కాబట్టి 22 కల్లా 2.5% మాత్రమే గ్రో అవుతుంది. జర్మనీ -54 నుంచి 3.5కే పోతా ఉంది. జపాన్ -5 నుంచి 3.1కే పోతా ఉంది. యూకే -10 నుంచి 4.5కే పోతా ఉంది. చైనా 2.3 ప్లస్ ఉంది, 8.1కి పోతా ఉంది. మనం -7.7 ఉన్నోళ్ళం 11.5, అంటే మొత్తం ప్రొజెక్టెడ్. ఇది కేవలం ఎకనామిక్ సర్వే డన్ బై ఐఎంఎఫ్ చేసిన ఎకనామిక్ సర్వేలో 11.5% గ్రోత్ ప్రొజెక్ట్ చేశారు. అది అంటే నేను అయిందా అంటలే కదా, ఇంకా కాలేదు కదా ఆ సంవత్సరం. నేనేమంటున్నా, మిగతా వాళ్ళు కూడా చేశారు కదా, మిగతా దేశాలకు కూడా అవి కూడా దెబ్బతిన్నాయి కదా. వాటన్నిటికంటే వి షేప్ రికవరీ ఎందుకు వస్తుంది మనకి అంటే, మనకున్న ఫండమెంటల్స్, ఎకనామిక్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి మనం 11.5కి వస్తా ఉన్నాం. దాని తర్వాత స్టెబిలైజ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్నాయా, లేకపోతే మన దగ్గర రికవరీ కూడా కరోనా నుంచి బయటపడటం చాలా క్విక్ గా జరుగుతూ ఉంది, అంటే అన్యూజువల్ గా జరుగుతుంది. మిగతా దేశాలు ఇంకా సఫర్ అవుతున్నాయి, మన దగ్గర కేసెస్ డౌన్ అయిపోయినాయి, కంప్లీట్ డౌన్ అయిపోయినాయి, డెత్స్ డౌన్ అయిపోయినాయి, పబ్లిక్ నార్మల్ లైఫ్ వచ్చేస్తున్నారు. మేబీ అది కూడా ఎంత మేజర్ గా భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, నేను ఏమంటున్నా అంటే మంచిదే కదా, అది ఆహ్వానించాల్సిన పరిణామం కదా. ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, నిర్ణయాలు తీసుకున్న బట్టే కదా ఈ రోజు హెల్త్ రికవర్ అవుతా ఉన్నాం. మేజర్ గా భారతదేశానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే డొమెస్టిక్ కన్జంప్షన్ ఏంటంటే, మనం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ మీద అంత డిపెండ్ కాకుండా మనం రివైవ్ అవ్వగలిగిన కెపాసిటీ ఉంది కాబట్టి ఈ ఫోర్కాస్ట్లు కానీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే ప్రభుత్వం చేస్తున్న స్పెండింగ్, వ్యాక్సినేషన్ గురించి తీసుకుందాం, 255 రూపీస్కి అందుబాటులోకి తీసుకొస్తారు, 35,000 crores, దాని మీద 68.6 crore పీపుల్కి వ్యాక్సినేషన్ కోసం వెళ్తున్నారు. ఈ బర్డెన్ అంతా ఎక్కడ కవర్ చేస్తారనే దాని దగ్గర మాత్రం గ్యాప్ ఉంది. అంటే పెట్రోల్ రేట్లు పెంచుతారా, లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తారు డబ్బులు? అప్పు చేస్తారా? అప్పు చేసిన తర్వాత దాన్ని ఎలా తీరుస్తారు? రాబోయే 3-4 సంవత్సరాలు ప్రొజెక్షన్స్ ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ అన్ని కంపెనీలు. మీకేమనిపిస్తుంది 35,000 crores తో వ్యాక్సినేషన్ జరిగే అవకాశం ఎంతవరకు కనిపిస్తుంది? ఎందుకు అని అంటే, చాలా మంది బయట మనం ఫీడ్బ్యాక్ కనుక తీసుకుంటే, వ్యాక్సినేషన్ అంటే ఇప్పుడు అంత కేసెస్ లేవు కదా, ఎందుకు వ్యాక్సినేషన్ అనే మూడ్లో ఉన్నారు. 35,000 రూపాయలతో దేశంలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇదొక పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఎక్స్పోర్ట్ చేస్తాం, దానివల్ల లాభాలు పెరుగుతాయి, మనకి ఎక్స్పోర్ట్ డ్యూటీస్ వల్ల డబ్బులు వస్తాయి అనుకుంటున్నారు. ఎఫ్డీఏ అప్రూవల్ లేకుండా చాలా కంట్రీస్ అసలు మన వ్యాక్సినేషన్ తీసుకునే అవకాశం లేదు. ప్లస్ అది ఇంటర్నేషనల్ మెడికల్ మాఫియా చాలా పెద్దది. ఆ కంపెనీలన్నీ వాళ్ళ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఎంతవరకు లాబింగ్ చేయగలరు, అవన్నీ చేయగలరు. సో ఇలాంటి పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది. బడ్జెట్లో అనౌన్స్ చేసినంత ఈజీగా అయితే రాబోయే 2 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉండే అవకాశం లేదు. ఒకసారి నరసింహమూర్తి గారు మీరు చెప్పండి, జీడిపికి సంబంధించి ఒక నిమిషం జీడిపి లెక్క ఒకసారి చూద్దాం. నరసింహమూర్తి గారు జీడిపి లెక్క చెప్పండి, 11%కి రీచ్ అవ్వడానికి మీకు ఏమైనా స్కోప్ కనిపిస్తుందా? అంటే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ విషయంలో చెప్పాల్సింది, కరోనా టైంలో రీటైల్ సెక్టర్ బాగుంది, హెల్త్ సెక్టర్ బాగుంది, ఫార్మా సెక్టర్ బాగుంది, అండ్ మీకు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ బాగుంది. మీకు కరోనా టైంలో వెరీ బ్యాడ్గా మీ ఫెర్టిలైజర్ సెక్టర్ బాగుంది, ఆల్ అగ్రో రిలేటెడ్ సెక్టర్స్ బాగున్నాయి, పవర్ సెక్టర్ బాగుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో మీకు ఓన్లీ 50 to 60% సెక్టర్ మీద దెబ్బ పడలేదు. ఏమండి, మీకు బాగా దెబ్బపడింది కరోనా టైంలో ఏమిటంటే, మీకు ఎస్పెషల్లీ హాస్పిటాలిటీ, టూరిజము, ట్రావెల్, తర్వాత హోటల్స్, రెస్టారెంట్స్, ఈవెంట్ మేనేజ్మెంటు, ఈ సెక్టార్స్ బాగా దెబ్బతిన్నాయి. అందుకని ఏమైందంటే, ఎప్పుడైతే కరోనా తగ్గుముఖం పట్టిందో, సర్వీసెస్ సెక్టార్ విచ్ ఈస్ కంట్రిబ్యూటింగ్ మేజర్లీ టు జీడిపి, అది పికప్ అయ్యే అవకాశం ఉందండి. ఇప్పుడు నా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, ఎందుకంటే 1920 లోలో ఉంది కాబట్టి 2021లో ఆల్ ద సర్వీసెస్ సెక్టార్స్ విచ్ ఆర్ ఆల్ ఎఫెక్టెడ్ డ్యూరింగ్ కరోనా విల్ బి సడన్ స్పైక్ ఉంటుందండి. ఇదంతా పెంటప్ డిమాండ్. ఇంకో ముఖ్యంగా ఈ మధ్య నేను కొంతమంది నేషనల్ లెవెల్ గ్లోబల్ కంపెనీ సీఈఓతో మాట్లాడండి. ఒక ట్రెండ్ ఏం చూస్తుందంటే, రీటైల్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో డిమాండ్ ఎక్కువే, వాళ్ళు ప్రాఫిట్లు ఎక్కువ అవుతున్నాయి, కన్సంప్షన్ ఎక్కువైంది. అంటే ఇంతకు పూర్వం మనం సేవింగ్ ఎక్కువ చేసేవాళ్ళం, కానీ కరోనా వచ్చిన తర్వాత మన లైఫ్ ఈజ్ స్మాల్, లైఫ్ ఈజ్ షార్ట్, వై డోంట్ వి ఎంజాయ్? సో స్పెండింగ్ కూడా ఒక విధంగా కొన్ని సెక్టార్స్లో పెరిగిందండి. సో టెక్స్టైల్ సెక్టార్లో స్పెండింగ్ పెరిగింది, మంచి బట్టలు వేసుకుందాం కానీ ఏం సేవ్ చేస్తాం. సో ఒక విధంగా ఏం కనిపిస్తుందంటే, నేషనల్ లెవెల్లో కన్జ్యూమర్ మైండ్ సెట్ కూడా చేంజ్ ఉంది. సో అసలు ఎందుకంటే మనం 11% అచీవ్ చేద్దామన్న ఒక మాట కొంచెంగా సర్ప్రైజింగ్గా వచ్చిన నంబర్ ఏమిటంటే,
2021లో ఫిజికల్ డెఫిసిట్ విల్ గో అప్ టు 9.5% అని ఇందాక సీతారామన్ గారు అనౌన్స్ చేశారు. అంటే ఏమిటంటే ద బరోయింగ్ ఈజ్ గోయింగ్ వెనెవర్ in a Keynesian theory prakaram, whenever economy is in difficulty, the government is supposed to spend. అంటే రోడ్ లేయింగ్ కానీ NHA స్పెండింగ్ కానీ NRDP మీద ప్రోగ్రామ్స్ కానీ ఈసారి తీసుకున్న ప్రొక్యూర్మెంట్ హైయెస్ట్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ ఫార్మర్స్. ఇన్ఫాక్ట్ ఇది ఏ ఇయర్లో కూడా ఇందాక ఇచ్చిన స్టాటిస్టిక్స్ ఈవెన్ అగ్రికల్చర్ యాజిటేషన్ చేసే వాళ్ళు కూడా షాకింగ్గా ఉండొచ్చు. ది అమౌంట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ ఇన్ఫాక్ట్ దే ఆల్ నో, అందుకే అంత డబ్బు ఉంది పంజాబ్ నుంచి వచ్చి యాజిటేషన్ చేయడానికి. ఆల్మోస్ట్ దే హావ్ పంప్డ్ ఇన్ వీటికి 75,000 కోట్లు, 1,72,000 కోట్లు ప్యాడీ, పల్సర్స్కి 10,000 కోట్లు. ఇందులో ప్యాడీ అండ్ వీటిలో 90%, 80% పర్చేస్ కమ్స్ ఫ్రమ్ పంజాబ్. అందుకే వాళ్ళకి అంత డబ్బు కూడా ఉంది యాజిటేషన్ చేయడానికి. అందుకే వాళ్ళు భయపడుతున్నారు ఈ లా అంటే. నరసింహమూర్తి గారు ఒక్క నిమిషం మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అగ్రిసెస్ వేయటం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెరగబోతున్నాయి అనేది దాదాపు ₹2 పైగా పెరిగే అవకాశం ఉంది. ఆల్రెడీ 90 టచ్ అవుతున్న పరిస్థితి ఉంది. 92 రూపీస్ అయ్యే అవకాశం ఉంది పెట్రోల్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. ఇక సెంచరీకి రావటమే ఆలస్యంగా కనిపిస్తుంది. స్పెండింగ్ దీని మీదనే ఎకానమీ నడవాలని ప్రస్తుతం మనకి బడ్జెట్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. స్పెండింగ్ పెట్టడం ఓకే, బట్ పెట్టలేదు కదా, మొత్తం అంతా కలిపి పెట్టించారు. అర్నింగ్ లేకుండా స్పెండింగ్ మీదే ఎక్కువ ఫోకస్ చేయడం, గవర్నమెంట్ స్పెండింగ్ కావచ్చు లేకపోతే మనకి రీటైల్ స్పెండింగ్ కావచ్చు, ఇవన్నీ పెరుగుతుండడం వల్ల ఏమవుతుందంటే మల్టీనేషనల్ కంపెనీస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా కార్టెల్ ఫామ్ అయ్యి వీలైనంత వరకు సామాన్యుని దోచే పరిస్థితి. ఒక వాటర్ బాటిల్ 1 లీటర్ కొంటే ₹20, 2 లీటర్లు కొంటే ₹35 ఉండేది మనకి ఏది ప్రీ కరోనా. ఈరోజు ఏమైందంటే ఆ 2 లీటర్ వాటర్ బాటిల్ కూడా ₹40 చేశారు. అంటే బలవంతంగా ఈ కరోనా పేరు చెప్పి ఎవరి జేబులోకి వెళ్తున్నాయి అనేది మనం చూడాలి. అంటే సామాన్యుడికేమో శాలరీలు పెరగడం లేదు, ఖర్చు అయితే పెరుగుతుంది. ఈ ఖర్చు పెరిగిందంతా తీసుకొని గవర్నమెంట్ దాన్ని అంకెల్ గారెడి చేయాలని ప్రయత్నిస్తుందా అనేది మాత్రం మనం గమనించాలి. అంటే వారు సుకుమార్ గారు ఇంతకు ముందు కూడా అంటే గవర్నమెంట్ స్పెండింగ్ ఇంక్రీజ్ చేస్తే మీరు ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు, ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి, ఆర్ యూ గోయింగ్ టు కలెక్ట్ మోర్ ట్యాక్సెస్ అన్న దాని మీద వారు అడగడం జరిగింది. సో దాని మీద చాలా పెద్ద చర్చ బడ్జెట్ ముందు కూడా జరిగింది. ఎందుకంటే COVID-19 సెస్ వేస్తారనో, COVID-19 సర్చార్జ్ వస్తుందనో, GST సెస్ వచ్చింది. ఓకే, అది అంటే పెద్ద ఎత్తున వస్తుంది అనుకున్న దానికి మనం చూసాం బడ్జెట్లో అట్లాంటి సెస్ సర్చార్జ్లు ఏమి COVID-19 మీద ఎలక్షన్స్ ఉన్నాయి కదా, కాబట్టి అదే మీరు ఎలక్షన్ ఉన్నాయి అనుకోవచ్చు, బట్ అక్కడ రాలేదు. ఎక్కడి నుంచి వస్తుంది అన్నదానికి ఒకటి డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోతా ఉన్నాం. మేము వచ్చినప్పటి నుంచి కూడా రిఫార్మ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ మీద చాలా మంది చాలా రకాల ఒపీనియన్స్. ఒక్క నిమిషం నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. LIC డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, మిగతా PSUలు కూడా ఆల్రెడీ గతంలో చేశారు, మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేస్తామంటున్నారు. కరెక్టేనా? కరెక్ట్ కాకపోతే మనం 1947 నుంచి 1991 వరకు చేసింది ఎందుకు కరెక్ట్ కాదనుకున్నాం? తర్వాత ప్రొటెక్షనిజం, ఫేబియన్ సోషలిజం ఇవన్నీ విడిచిపెట్టి లాసెస్ ఫెయిర్కి, ఫ్రీ ఎకానమీకి ఎందుకు పోవాల్సి వచ్చింది? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ఉన్న కంపెనీలన్నీ ఖాళీ చేసుకుంటే రేపు పొద్దున్న డిస్ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాలంటే ప్రభుత్వం దగ్గర 20 ఏళ్ల తర్వాత ఏముంటుంది అనేది ఒక క్వశ్చన్. దానికి డిజిటలైజేషన్, ఒకప్పుడు లేబర్ లాస్ ఇవన్నీ చాలా ఫ్లెక్సిబుల్గా లేకపోవడం వల్ల చాలా PSUs అన్ని కూడా లాసెస్లోకి వెళ్ళాయి. బట్ ఈరోజు అసెట్స్ ఉన్నాయి, చేయగలిగిన కెపాసిటీ ఉంది, డిజిటలైజేషన్ ఉంది, చాలా వరకు లేబర్ లాస్లో అన్నింటిలో మార్పులు వచ్చింది. కొత్తగా ఏదైనా ఒక వ్యాపారం క్రియేట్ చేసి ప్రభుత్వం ఎంకరేజ్ చేసి ప్రైవేట్ PPP మోడల్లోకి తీసుకెళ్ళాలి. కానీ ఉన్న వాటిని డిస్ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తే ఫర్దర్ ఏం చేస్తారు? కొంచెం సమాధానం సమయం, ఎందుకంటే కాంప్లెక్స్ సబ్జెక్ట్ కాబట్టి ప్రజలకి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ముక్తి కష్టం. ఇప్పుడు మొదటిది ఇన్ఫర్మేషన్ రెండు పోవాలి, ఎందుకంటే వాడు మాట్లాడడానికి అడుగుతాం, ఆన్సర్ కూడా చెప్పను ఏంటంటే ఒకటేమో డిస్ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. రెండో ఇన్కమ్ సోర్స్ ఏంది అన్నది మానిటైజేషన్. ఇప్పుడు ఆ మానిటైజేషన్ అన్నది రైట్ ఫ్రమ్ గ్యాస్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు ఎంటీగా పడున్న పబ్లిక్ సెక్టర్ ల్యాండ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం కూడా దాన్ని మానిటైజ్ చేసే ఒక ప్రోగ్రామ్ని టేకప్ చేయడం జరిగింది. కాబట్టి ఈ రెండు కలిపితే ఆ 2.5 లక్షల కోట్లో 3 లక్షల కోట్లో 190 డిస్ఇన్వెస్ట్మెంట్తోనే ఒక లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి ఇది ఎట్లా వస్తుంది అన్నదానికి ఆన్సర్ ఈ ఫండ్స్ వస్తూ ఉన్నాయి ప్రజల్ని ట్యాక్స్ చేయటానికి. నా డిస్ఇన్వెస్ట్మెంట్ మంచిదా కాదా అన్నదానికి నేనేం చెప్తున్నా అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ అని దేశానికి ఫారెక్స్ రిజర్వ్స్ నిల్ అయిపోయి $189 బిలియన్ 189 బిలియన్ డాలర్ని అడుక్కోవాల్సిన అవసరం IMFకి వస్తే
చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు పొలిటికల్ చేయదలుచుకోలే. మేము చేయబట్టే ఈ దేశం ఫ్రీ మార్కెట్ వచ్చింది అంటున్నారు కదా. ఏ పరిస్థితుల్లో వచ్చింది? మీరు తీసుకున్న 1947 నుంచి ఇప్పటి వరకు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పటి వరకు 1919 వరకు కంగాళ అయిపోయింది దేశం, దివాళా తీసింది దేశం. అప్పుడు ఏంది, IMF అడిగితే వాళ్ళు ఏమన్నారు, 189 బిలియన్ డాలర్లు కావాలంటే మీరు డీరెగ్యులేట్ చేయండి, ఫ్రీ మార్కెట్ కాండి, డీరెగ్యులేట్ చేస్తేనే మేము ఇస్తాం అంటే బ్లాక్మెయిల్ చేస్తే మనం ఫ్రీ మార్కెట్లోకి వచ్చాం. అంతకి తప్పించి ఏదో కాంపిటెన్స్తో రాలే. నేను పివి నరసింహరావు గారిని అగౌరవపరచదలుచుకోలే, మన్మోహన్ సింగ్ గారిని. కానీ పరిస్థితి అట్లా ఎందుకు వచ్చిందంటే ఈ సోషలిస్ట్ మెజర్స్ వల్ల. కాబట్టి తప్పకుండా కూడా గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్. సోషలిస్ట్ మెజర్స్ వల్లే ఈ రోజు ల్యాండ్ బ్యాంక్ గానీ పబ్లిక్ సెక్టార్ లో ఇప్పుడు ఎసెట్ గానీ క్రియేట్ అయి ఉంది. నరసింహమూర్తి గారు మీరేమంటారు? ఒకసారి నేను ఒకటే అంటున్నా, నరసింహమూర్తి గారు చెప్పాలి, గవర్నమెంట్ హ్యాస్ నో బిజినెస్ టు బి ఇన్ బిజినెస్, సో వి షుడ్ విత్డ్రా. మీరేమంటారు? డిస్ఇన్వెస్ట్మెంట్ పిఎస్యూస్ కావచ్చు, లేకపోతే ఎల్ఐసి స్టాక్ మార్కెట్ లోకి రావడానికి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పబ్లిక్ లోకి తీసుకురావడానికి, వీటన్నిటికి సంబంధించి ఏమంటారు మీరు? కరెక్టేనా? అంటే ఒక్క విషయం అండి, ఎల్ఐసి విషయంలో ఎప్పుడైతే అది 100% గవర్నమెంట్ చేతిలో ఉందో 100% గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందండి. మీరు ఎనీ డే ఎల్ఐసికి వెళ్తే వన్ ఆఫ్ ది ఎండీస్ విల్ బి ఇన్ ఢిల్లీ అండి. అంటే ఆల్ ది ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ సో మెనీ భారతదేశంలో మెజారిటీ మీరు ఒక్క నిమిషం అండి, మీరు ఇన్నేళ్లుగా ఎల్ఐసిని కొంతవరకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఎల్ఐసికి తేడా ఏమిటంటే ఎల్ఐసి has a more government influence on the investments. సో దేర్ఫోర్ మంచి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి, ఇన్ని సంవత్సరాల నుంచి వచ్చిన కార్పొరేట్స్లో పోతుంది. సో కొంతవరకు డైవెస్ట్మెంట్ 5 to 10% మంచిదండి ఎల్ఐసి హెల్త్కి. పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్స్ ఉంటారు, ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉంటారు. కొంతవరకు ఎల్ఐసికి అటానమస్ రావటం మంచిదని నా ఉద్దేశం. ఆ పూర్తిగా డైవెస్ట్ ప్రైవేట్ అది వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం. But 5 to 10% of divestment in LIC is good for LIC and good for Indian public. And 72% ఇప్పటికీ జీవిత బీమా ఎల్ఐసి మీద ఆధారపడుతుంటారు ఈ భారతదేశ ప్రజలు. అది స్లోగా డైల్యూట్ అయిపోయి ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టేసి ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఏమన్నా భయం ఉండే అవకాశం ఉంటుంది కదా. ఏమండి వాళ్ళ మ్యాక్స్ లైఫ్ కానివ్వండి, ప్రైవేట్ లోన్ ఐసిఐసిఐ ప్రూ కానివ్వండి, హెచ్డిఎఫ్సి లైఫ్ కానివ్వండి, ఏమండి రెగ్యులేషన్ చాలా గట్టిగా ఉందండి. దే కాంట్ ఇన్వెస్ట్ వాట్ ఎవర్. రెగ్యులేషన్ లేకుండా ఉంది ఎల్ఐసి పెట్టినట్టుగా గవర్నమెంట్ డైరెక్టెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండవండి. నేను మీకు ఆనెస్ట్గా ఈ రెండు సైడ్లు తెలుసుకోవాలని చెప్తున్నా. కొంతవరకు గవర్నమెంట్ క్లచెస్ నుంచి ఎల్ఐసి బయటకు రావడం అనేది కొంతవరకు మంచిదండి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కమింగ్ టు అదర్ డైవెస్ట్మెంట్స్, మీకు అదర్ డైవెస్ట్మెంట్స్ వాళ్ళు చెప్పిన వాటిలో అయితే లాస్ట్ టైం 1,20,000 crores ప్రొజెక్ట్ చేస్తే ఓన్లీ 12,000-15,000 కోట్లు చేస్తారు మ్యాక్సిమం మార్చికి. ఈసారి 2 లక్షల పైన కోట్లు ప్రొజెక్ట్ చేశారు. సో లాస్ట్ టైం మిగిలిన మంది అయిపోయాయి కాబట్టి దే కెన్ ఎక్స్పెక్ట్ సమ్ మనీ. 2 lakhs కాకపోయినా 1.5 lakh అయినా డైవర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఇండియా ఎందుకంటే ఇంకా గవర్నమెంట్లో see some of the assets which are inefficiency in the government, let them be, the private people make them more productive. సార్ రెలెవెంట్ కాదు కానీ మీలాంటి వాళ్ళందరూ మీతో చాలా ప్రైవేట్ కాన్వర్జేషన్ జరుగుతుంది కాబట్టి ఒకటి గుర్తు చేస్తాను. నిరర్ధకంగా పడి ఉన్నాయి, ఎందుకు పనికి రావట్లేదు, అమ్మేద్దామని అనుకుంటే ఈ దేశంలో భారతదేశంలో అందరూ గోవుని పూజిస్తారు, చాలా మెజారిటీ సెక్షన్ పూజిస్తారు. గోవు ఒట్టిపోయినా కూడా గోవుని ఇంట్లో పెట్టి దాన్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తూ ఉంటారు. నిరర్ధకంగా పడిపోయి ఉన్నాయని చెప్పి ఆస్తులన్నీ అమ్మేసుకుంటా పోతే చివరికి మిగిలేదేంటి? అంటే ఒక్క విషయం అండి, గోవుకి దానికి కంపారిజన్ లేదనుకోండి. ఎందుకంటే గోవు యూరిన్ నుంచి గోవు మలం నుంచి కూడా చాలా కెమికల్స్ వాల్యూ ఉంది. అది గోవుని పక్కన పెట్టేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఐడిపిఎల్ ఎసెట్ ఉందండి, దానిలో ఎవరికి ఉపయోగం అండి? మందులు పనిచేయట్లే, ఎసెట్ నిరర్థకంగా ఉంది. So there is a need to monetize IDPL asset, which is totally dead investment by the government. So in fact, the special SPV for creating, for selling, leasing, monetizing government assets అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే at different points of time ఇన్వెస్ట్మెంట్ చేసాం, అప్పుడు అది ఉపయోగపడింది, తర్వాత ఉపయోగపడకుండా ఉండిపోయింది దేశం మొత్తం. సో ఆల్ దోస్